హాయ్ అందరికి నమస్తే. నేను మీ నిర్మల. ఈరోజు ఒక మంచి కళాకారుడు, గాయకుడు మన ముందు అర్జున్ రావు గారు అన్న ఉన్నాడు పక్కన. అన్నతో మనం మాట ముచ్చట కార్యక్రమాల్లో అన్న నేపథ్యం, అన్న ఎక్కడ అనే తెలుసుకుందాము. అన్న నమస్తే. అన్న నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాం, చాలా బాగున్నా. అన్న మీరు మీ నేపథ్యం, మీ ఊరు ఎక్కడ, మీరు ఎక్కడ చదువుకున్నారు, ఈ కళారంగానికి ఎట్లొచ్చిర్రు మీరు? మాది ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం పమ్మి గ్రామం. పమ్మి గ్రామం ఒక చరిత్ర కలిగినటువంటి గ్రామం. తెలంగాణ సాయుధ పోరాటంలో మత్సా వీరయ్య గారి దళంలో మా ఊరు నుంచి పనిచేసినటువంటి ఇద్దరు సాయుధ ఇష్టలు ఉన్నారు. వాళ్ళ కొనసాగింపుగానే ఇప్పటికి కూడా మా గ్రామం అనేక కళాకారులకు, ఉద్యమాలకు పుట్టినిల్లు మా ఊరు పమ్మి గ్రామం. అన్న ఇప్పుడు ఈ కళారంగాల పట్ల మీకు ఎట్లా అంటే ఇంట్రెస్ట్ ఎట్టొచ్చింది? గతంలో మీరు అరుణోదయాలో చేశారనేది విన్నాను, అది నిజమేనా? నిజమే అండి. నేను సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ, అరుణోదయ, విద్యార్థి రంగం పీడిఎస్యులో ఫుల్ టైం కార్యకర్తగా పనిచేశాను. నేను 6వ తరగతి 7వ తరగతి చదువుకుంటున్న టైంలో మా ఊరు బడికి పీడిఎస్యు విద్యార్థి సంఘం నాయకులు వచ్చారు. అప్పుడు వాళ్ళు ఒక పాట పాడారు. ఆ పాటే నాకు ఇప్పటికీ బాగా గుర్తుండిపోయింది. ఆ పాట కొనసాగింపుగానే నేను కళాకారుడిగా ఇవాళ రాణిస్తున్నాను. ఆ పాట ఏం పాట అంటే, మారాలి మన సమాజము, మారాలి మారాలి మన సమాజము, మారాలి మన సమాజము, మారాలి మారాలి మన సమాజము, మారాలి మారాలి మన సమాజము. నిరుద్యోగము నిరాశ నేడు, నిరుద్యోగము నిరాశ నేడు, అడుగడుగున సమాజాన్ని స్వారీ చేసెరా. మారాలి మన సమాజము, మారాలి మారాలి మన సమాజము, మారాలి మారాలి మన సమాజము. ఇలా సమాజ మార్పు కోసం మన వంతు కృషి చేయాలనేటటువంటి పాట నన్ను ఎంతోగానో ప్రేరేపించింది. ఉద్యమాల వైపు కానీ, కళారంగం వైపు కానీ, ఇప్పటికీ మోరల్ ఎథిక్స్తో, విలువలతో నిలిపిందంటే ఈ పాటతో పాడినటువంటి నాయకులు వీరస్వామి గారు కావచ్చు, పిసి వీరస్వామి గారు ఇప్పటికీ ఉన్నారు. ఆయన మా గురువు గారు. ఇప్పుడు పార్టీలో పనిచేస్తున్నారా? ఇప్పుడు పార్టీలో పనిచేయటం లేదండి. నేను పూర్తికాలం కార్యకర్తగా హైదరాబాద్లోనే పనిచేశాను. ఈ రకరకాల కారణాలతోటి వ్యక్తిగత జీవితంలోకి వచ్చేసాను. అంటే ఇప్పుడు మీరు పాటల ద్వారా పీడిఎస్ విద్యార్థి సంఘం ఇందులో పనిచేస్తూ, ఫుల్ టైమర్ పనిచేస్తూ, మీరు బయటికి రావడానికి మీలాంటి వల్లే బయటికి వస్తే మరి ఏంటి పరిస్థితి? ఒకవేళ ఎందుకు రావాలనుకున్నారు? ఖమ్మం నుంచి హైదరాబాద్కి ఎందుకు వచ్చారు? అసలు ఇక్కడ ఆ పార్టీల నుంచే పక్కకి ఎందుకు వచ్చి వ్యక్తిగత లైఫ్లోకి ఎందుకు వచ్చారు? ఖమ్మం నుంచి హైదరాబాద్కి రావడానికి గల కారణం, విద్యార్థి సంఘంలో పనిచేయడం కోసం వచ్చాము. వచ్చిన తర్వాత అలా పూర్తికాలం కార్యకర్తగా పనిచేసాము. ఆ తర్వాత అలాగా పార్టీలోనే రకరకాల ఇంటర్నల్ గొడవలు ఉండేవి. ఆ గొడవలన్నీ మాకు అర్థమయ్యి, అంటే ఈ గొడవలలో మనం పార్టీలో ఉంటే మనం ఏమి సాధించలేమో అని చెప్పేసి మెల్లగా బయటికి రావడం జరిగింది. ఆ ఇంటర్నల్ గొడవల మీద జయరాజ్ అన్న ఒక పాట చెప్తాడు. అంటే అందరం ఇంటర్నల్గా మదన పడుతుంటాం, కానీ అన్న పాట ద్వారా చెప్పాడు. ఆ పాట చాలా ఇప్పటికీ ఇన్స్పైర్గా ఉన్నది. అమ్మను వదిలినం, అయ్యను వదిలినం, ఇల్లును వదిలినం, పల్లెను వదిలినం, అమ్మను వదిలినం, అయ్యను వదిలినం, పల్లెను వదిలినం, పట్నం వదిలినం, విప్లవాల దారుల్లోన ఎంతో నడిచినం, విప్లవాల దారుల్లోన ఎంతో నడిచినం, చిన్న చిన్న వాటి కాడ చింతపడతారు గింత మరరు, అమ్మను వదిలినం, అయ్యను వదిలినం, పల్లెను వదిలినం, ఊరును వదిలినం. ఇస్త్రీ మడతలు చెడిపోకుండా బట్టాలుండాలి, ఇంట్లో కాలు బయట పెడితే బండి కావాలి. ఇస్త్రీ మడతలు చెడిపోకుండా బట్టాలుండాలి, ఇంట్లో కాలు బయట పెడితే బండి కావాలి. ఇల్లు ఇల్లు తిరిగి తిన్న కాలమే మాయే, ఇల్లు ఇల్లు తిరిగి తిన్న కాలమే మాయే,
కండ్ల నీళ్ళు తాగి పండిన రోజులే మాయే, అమ్మ నొదిలినం అయ్య నొదిలినం ఇల్లు నొదిలినం పల్లె నొదిలినం, ఇల్లు నొదిలినం పల్లె నొదిలినం. ఆ పాట జయరాజ్ అన్నది చాలా చాలా బాగా రాసిండు అన్న. అయితే ఏంటంటే మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాం, ఇదంతా ఏంటి, కొంతమంది ఇట్లుండడం ఏంది, కొంతమంది ఇస్త్రీ బట్టలు వేసుకొని ఉండడం ఏంది అనేది పాట రూపంలో అన్న చాలా గొప్పగా రాసిండు. ఇంకా మీరు ప్రస్తుతానికి ఇప్పుడు హైదరాబాద్లో ఉంటా అన్నారు కదా, పాటల నుంచి పక్కకు వచ్చారు, హైదరాబాద్లో ఉంటున్నారు. హైదరాబాద్లో ఏం చేస్తున్నారు ఇప్పుడు? హైదరాబాద్లో జర్నలిస్ట్గా ఒక పత్రికలో పనిచేస్తున్నాను. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాతకి ఒక 583 మంది కళాకారులకు వృత్తిని కల్పించింది. దాంట్లో నేను ఒక వన్ ఆఫ్ ద పర్సన్. తెలంగాణ ఉద్యమంలో చాలా అన్ని జిల్లాలు, ఆల్మోస్ట్ 10 జిల్లాలు, ఉమ్మడి జిల్లాలు తిరిగి పనిచేశాను. దాంట్లో ఎక్కడ పోయినా రగులుతున్నది తెలంగాణము రాయేసుడారా, కదులుతున్నది ప్రజాయుద్ధము లేయేసుడా లేరా, రగులుతున్నది తెలంగాణము రాయేసుడారా, ఇక కదులుతున్నది ప్రజాయుద్ధము లేయేసుడా లేరా. సింగరేణులో చిచ్చు బుట్టెరా, బొగ్గు బావిలో అగ్గి బుట్టెరా, తట్ట సెమ్మసలు సాము చేసరా, సైరన కూతయ సైరన కూతయ బెల్లంపల్లి బల్లెమెత్తినది రాయేసుడా రారా, గోదావరి కని గొడ్డలెత్తినది లేయేసుడా లేరా. అది అట్లా తెలంగాణ ఉద్యమంలో ఎన్నో వందల వేదికల మీద ఇలాంటి పాటలు పాడుతూ 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 గడిపిన రోజులు ఉన్నాయి. ఓకే అన్న, ఇప్పుడు కోలాటం అనగానే చాలా కోలాటాలు ఉన్నాయి విన్నాను నేను. అయితే జడకొప్పు కోలాటం అంటే ఏంటి అసలు? మీ దగ్గర జడకొప్పు కోలాటం ఎక్కువ చేస్తారట, అదేంటి అసలు? కోలాటాలలో చాలా రకాలు ఉన్నాయి. దాంట్లో మా ఊరు మహిళలు వచ్చి నెత్తి మీద బిందెలు పెట్టుకొని జడ కోలాటం ఆడతారు, అద్భుతంగా ఆడతారు. ఎట్లంటే జడ కోలాటం అంటే ఒక 25-30 అడుగుల ఎత్తు పెద్ద గడ ఉంటుంది. ఆ గడకి మొత్తం ఎంతమంది అయితే 30-32 మంది ఆ కోలాటం ఆడే మహిళలు ఉంటారు. వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక చేతిలో కర్ర ఉంటుంది, ఒక చేతిలో తాడు ఉంటుంది. మనం సేమ్ మహిళలు ఎట్టయితే జడాలుకుంటారో అట్లనే పాట పాడుతూ ఆ పాటకు అనుగుణంగా జడల్లుతూ అదొకటి వేస్తారు. మళ్ళీ తర్వాత మళ్ళీ ఒక పాట పాడి మళ్ళీ పాట తర్వాత జడని ఇప్పుతారు. అట్లాంటి ప్రత్యేకమైన నృత్య రూపకం మా పమ్మికి ఉన్నది. ఎక్కడెక్కడ ప్రదర్శిస్తారా ఇవి ఎక్కువ? ప్రదర్శనలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ వాళ్ళు చాలా సార్లు అవకాశం ఇచ్చారు. అలాగే ఆంధ్రాలో కూడా టీటీడీ వాళ్ళు చాలా మంది పిలిచి ఈ కళారూపాన్ని ఉపయోగించుకున్న సందర్భాలు కూడా చాలా ఉంది కాబట్టి చాలా. అవును. మీకు బాగా నచ్చిన పాట కానీ, మీకు పేరు తెచ్చి పెట్టిన పాట, మంచి పేరు తెచ్చిపెట్టిన పాట? జయరాజ్ అన్న ఇద్దరు మిత్రుల సంభాషణ గురించి పాడారు, స్నేహమేర జీవితానికి. అది చాలా వేదికల మీద పాడాను. నాకు ఇష్టమైన పాట కూడా అది. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బతుకు బాటలో నీడ చూపే మల్లెరా, నీడ చూపే మల్లెరా. తప్పటడుగులు వేసినప్పుడు, పిచ్చి గీతలు గీసినప్పుడు, తప్పటడుగులు వేసినప్పుడు, పిచ్చి గీతలు గీసినప్పుడు, ఆశయముకై సాగినప్పుడు, అసూలొడ్డి పోరినప్పుడు, స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బతుకు బాటలో నీడ చూపే తోడురా, నీడ చూపే తోడురా. కులము అడ్డు లేదురాయే, మతము అడ్డు రాదురా, కులము అడ్డు లేదురాయే, మతము అడ్డు లేదురా, కులము మతము లేనే లేదని సమత కొరకు సాగినప్పుడు, స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బతుకు బాటలో నీడ చూపే తోడురా, నీడ చూపే తోడురా. పేదవాళ్ళ
స్నేహము పెరుగు భూవా సందము పేదవాళ్ళ స్నేహము పెరుగు భూవా సందము కష్టజీవుల రాజ్యము కలసి నడిసే మార్గము స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బతుకు బాటలో నీడ చూపే తోడురా నీడ చూపే తోడురా. మీరు గతంలో ఉద్యమంలో పనిచేసిన అని ఒక మాట చెప్పారు కదా. అవునండి. సిపిఎంఎల్ డెమోక్రసీ పార్టీ, అరుణోదయ, పీడిఎస్ ఇవన్నీ చేసిన అని చెప్పారు. మీరు ఎప్పుడైనా మరి ఏజెన్సీ అంటే దళంలోకి పోయారా? ఎప్పుడైనా తిరిగారా అసలు? ఫారెస్ట్కి వెళ్ళాము 97, 98లో నేను అప్పుడే సిటీకి వచ్చాను. పీడిఎస్ పల్లెల కథలండి అని ఒక విలేజ్ క్యాంప్ ఒకటి నిర్వహించింది. ఆదిలాబాదు వెళ్ళాము. వీరారెడ్డి, నర్సయ్య, ఎస్ఎల్ పద్మ, సంస్కృతి అందరం కలిసి వెళ్ళాము. మేము వెళ్ళడానికన్నా ముందు అక్కడ కడెం ఎమ్మెల్యే నారాయణ రెడ్డి గారి ఇల్లుని మావోయిస్టులు అంటే అప్పటి పీపుల్స్ వారు పేల్చేశారు. మేము వెళ్ళిన తర్వాతకి మేము కూడా ఆయన్ని ఎమ్మెల్యేని ఇంటర్వ్యూ చేద్దామని చెప్పేసి అందరం కలిసి వెళ్ళాము. ఆయన్ని కలిసాము. ఆయన చాలా హార్స్గా మాట్లాడాడు. ఆ మాటలు కూడా ఇప్పటికీ నాకు బాగా గుర్తుండిపోయినాయి. కడెం నారాయణ రెడ్డి ఆయన ఎమ్మెల్యే. వెళ్ళామండి. నేను వెళ్ళాను, అక్కడ వెళ్ళాను. తర్వాత అలా ఇల్లేందు మాది ఖమ్మం కాబట్టి ఇల్లేందు తోటి రెగ్యులర్గా పరిచయాలు ఉన్నాయి. కాకపోతే మేము విద్యార్థి సంఘంలో ఉన్నాం కాబట్టి అంతగా ప్రభావం ఎక్కువ పార్టీలో పనిచేసినప్పుడు విద్యార్థి సంఘం అంటున్నారు. మీ ఏరియాకి ఏ నాయకుడు ఎక్కువ వచ్చాడు? ఎవరితో ఎక్కువ మీకు స్నేహం ఏర్పడింది ఉద్యమంలో పనిచేసినప్పుడు? మా ఊరికి పార్టీ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రావడానికి గల కారణం అయితే పిసి వీరస్వామి గారు అని ఉన్నారు. ఆయన గారి ద్వారా రామచంద్ర గారు, ఇప్పుడు ఆయన నేచర్ వైపు వెళ్ళారు. కేవై రామచంద్ర, నేలకొండపల్లి రామచంద్రరావు గారు. ఆ తర్వాత బండి రమేష్, తను కూడా ఇప్పుడు ఈ సిద్ధాంతాలతో విభజించి సిపిఎంలోకి ఉన్నారు. వీళ్ళ ముగ్గురు మాకు రెగ్యులర్గా టచ్లో ఉండేవాళ్ళు. మమ్మల్ని బాగా మోటివేట్ చేసేటోళ్ళు. కళారంగంలో కానీ విద్యార్థి రంగంలో కానీ అనేక విధాలుగా చాలా సపోర్ట్ చేశారు. ఇప్పుడు కళారంగానికి వచ్చినప్పుడు ఎవరెవరు ఎక్కువ? కళారంగానికి వచ్చేసరికి మాకు అంటే అన్ని రకాలుగా గురువు అయితే ఆయన వీరస్వామి గారే. ఆ తర్వాతలకి గద్దరన్న, జయరాజన్న, నాగన్న తోటైతే కొన్ని సంవత్సరాలు అంటే నాగన్న నిర్మాణంలో మేము పనిచేసాము. నాగన్నతో కూడా చాలా అనుబంధం ఉంది. మీకు కానూరు తాత గారి గురించి ఏమన్నా? కానూరు తాత గారి తోటి కూడా ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఐఎఫ్టియు ఫస్ట్ రాష్ట్ర మహాసభలకి గోదావరి ఖండ్లో నేను, సాయి చందు, వేణు, మన లాల్ జెండా రవణల భార్య పద్మ, మేమందరం కలిసి ఒక వీధి నాటకం వేసాము. బుర్రకథ చెప్పాము. బుర్రకథ వాళ్ళు చెప్పారు, మేమేమి వీధి భాగవతం వేసాము. అంటే ట్రేడ్ యూనియన్ సమస్యల మీద. కానూరు తాత తోటి కూడా బాగా రెగ్యులర్గా ఉంది. కానూరు తాతతో ప్రదర్శన ఇచ్చామండి. సుందర విజ్ఞాన కేంద్రంలో జనగానం క్యాసెట్కి నేను తాత పాడుతుంటే నేను కోరస్ ఇచ్చాను. ఆ తర్వాత ఖమ్మంలో కొన్ని సభలకి ఆదిలాబాదు, మంచిర్యాల కూడా తిరిగాము. తాతతోటి కూడా చాలా అనుబంధం ఉంది. ఇప్పుడు ప్రజెంట్ న్యూస్లో ఏమన్నా చేస్తున్నారా? జర్నలిస్ట్గా ఉన్నా. జర్నలిస్ట్ చేస్తున్నారా? మరి పర్వాలేదా ఇప్పుడు? లైఫ్ హ్యాపీగా ఉంది. ఇద్దరు పిల్లలు. మా మిస్సెస్ కూడా ప్రైవేట్ టీచర్, ఎంఏ బీఈడి అయిపోయింది తంది. పిల్లలు డిగ్రీ ఫస్ట్ ఇయర్ పాప, బాబు ఇంటర్. ఇప్పుడు ప్రోగ్రామ్స్ చేస్తున్నారా? కళారూపాల ప్రోగ్రామ్స్ ఏమన్నా చేస్తున్నారా? ఇంతకు ముందు కూడా కళారూపాలకు కొంచెం మరి అప్పుడు తెలంగాణ ఉద్యమంలో చేసినప్పుడు కూడా చాలా మందికి జాబులు వచ్చినాయి. అట్లా ఏమన్నా వచ్చిందా మీకు? వచ్చిందండి. నేను సాంస్కృతిక సారథిలో నేను ఒక మెంబర్ని. ఇప్పుడు చేస్తున్నాను సాంస్కృతిక సారథిలో నేను కూడా ఒక కళాకారుని. దాంతో పాటు చిన్న చిన్న ప్రైవేటు ప్రోగ్రామ్స్ కూడా వస్తాయి. అంటే వితౌట్ పొలిటీషియన్, రాజకీయాలకు అతీతంగా ప్రైవేట్ ప్రోగ్రామ్స్ కూడా చేసుకుంటాను. నా టీం కూడా దగ్గర ఒక 20-30 మంది రెగ్యులర్గా ఉంటారు. జడకోలాటం అని, డప్పులని, లంబాడ, దాండియా, అన్ని రకాల ఈవెంట్స్ నిర్వహిస్తుంటాను. కళాకారులందరికీ నేను కొంత ఉపాధిని చూపిస్తున్నాను. చాలా మంది కళాకారులకు మీరు ఒక హెడ్ గా ఉండి ఉపాధి చూపించే కార్యక్రమాల్లో కూడా ఉన్నాను. ఇంకా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్, బహిరంగ సభలలో కూడా వెళ్తారా మీరు?
పెద్ద పెద్ద అంటే ఓన్లీ ఒక ఎట్లెట్లా వెళ్తారంటే కొన్ని మీటింగ్లు ఉంటాయి కొన్నిటికి వెళ్ళడానికి. ఏ మీటింగ్ అయినా పర్వాలేదా, ఎవరు పిలిచినా కూడా తీసుకొని వెళ్తామండి. ఉమ్, అంటే మనం అంటే రాజకీయ వేదికల మీద అయితే నేను డైరెక్ట్గా ఇన్వాల్వ్ గాను. ఉమ్, అది ర్యాలీ ప్రోగ్రామ్స్ ఉంటాయి. కోలాటం పంపండి, లేకపోతే రాజన డోళ్ళు, డప్పులు, మహిళా లంబాడా డ్యాన్సు, ఇటువంటి టీం ఒక 40 మంది 50 మంది ఏకంగా గణపతి నవరాత్రులు అట్లా చేసింది. మీ ఆధ్వర్యంలో బాగా ప్రదర్శన ఇచ్చిన ప్రోగ్రామ్ కానీ బాగా ఫోకస్ వెలుగులోకి వచ్చిన ప్రోగ్రామ్స్ ఎన్ని ఉన్నాయి? నాంపల్లిలో విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ పెట్టారు, ఉమ్, అది నేనే చేశాను. ఉమ్, తర్వాత నేలకొండపల్లిలో గద్దరన్న వచ్చారు, అది ఉద్యమంలో. ఉమ్, అది టీం మొత్తం నాదే టీం, దగ్గర దగ్గర ఒక 30-40 మందివి. ఉమ్, గద్దరన్న, సాయి చందు, ఉమ్, వీళ్ళందరూ వచ్చారు. ఉమ్, అది ఆ వేదిక. తర్వాత పినపాక, మనుగూరు, సత్తుపల్లి, చాలా చాలా దూరాలలో, ఇవన్నీ ఖమ్మం జిల్లాలో ఆల్మోస్ట్ దాదాపు నేను చాలా వేదికలకి పాల్గొన్నాను. ఇక హైదరాబాద్ షిఫ్ట్ అయిన ఆ తర్వాత స్టేట్ వైడ్కి తిరగటం పోయినాక అక్కడ ఖమ్మంలో దక్కింది. అట్లా చాలా ప్రోగ్రామ్స్ ఇస్తారు మీరు. అన్న మీకు జయరాజన్న పాటలు అంటే చాలా ఇష్టం అంటున్నారు కదా, అన్నతో కూడా తిరిగారు ఎక్కువనే. అవును. మీకు మంచి పాట, నచ్చిన పాట? జయరాజ్ అన్న నాకు తెలంగాణలో అనేక మంది కళాకారులు ఉన్నారు. ఆ కళాకారులందరికంటే కూడా జయరాజ్ అన్న బాగా ఇష్టమైన వ్యక్తి. ఎందుకంటే అంటే ఎథిక్స్, మోరల్ వాల్యూస్ నేను అన్న నుంచే నేర్చుకున్నాను. ఆ విలువలతోటే ఇప్పటికీ నేను ఏ రంగంలో ఉండని, ప్రత్యేక రంగంలో ఉండని, కళారంగంలో ఉండని, ఆ జయరాజ్ అన్న నేర్పినటువంటి వాల్యూస్ని ఎక్కడ మిస్గైడ్ చేయకోకుండా అట్లనే ఆదర్శవంతంగా ఉంటున్నాను. అన్న అనేక పాటలు రాశారు. అనేక పాటలలో అన్న పాటలు ఆల్మోస్ట్ అన్ని పాడగలుగుతా. నేచర్ గురించి రాశారు. పచ్చని చెట్టును నేనురా, పాలుగారే మనసు నాదిరా, అమ్మను నేను కొమ్మను, నీకు తోడుగా ఉండే రెమ్మను, పచ్చని చెట్టును నేనురా, పాలుగారే మనసు నాదిరా, మీ పొలమును దున్నిన నాగలై, అమ్మమ్మ చేతిలో కవ్వమై, అమ్మమ్మ చేతిలో కవ్వమై, తాతయ్య చేతిలో కర్రనై, అమ్మ పాలతో ఊగిన ఊయలై, అమ్మ పాలతో ఊగిన ఊయలై, ఆ పాడేటి పిల్లన గ్రోవినై, పచ్చని చెట్టును నేనురా, పాలుగారి మనసు నాదిరా, నింగి మబ్బుల్ని వానగా మలిసినం, సేను శనకల్ని నీళ్లతో తడిపినం. చూడండి ఎంత అద్భుతంగా చెప్పాడో నేచర్ గురించి. నింగి మబ్బుల్ని వానగా మలిసినం, సేను శనకల్ని నీళ్లతో తడిపినం, చెడ్డ గాలి వీర్చి మంచి విడిసినం, మీకు ప్రాణవాయువును పోసినం, మిమ్ము కనువిందు చేసిన పూలం, మిమ్ము కనువిందు చేసిన పూలం, మీ కడుప కలిదిచ్చే పండులం, పచ్చని చెట్టును నేనురా, పాలుగారే మనసు నాదిరా, పాలుగారే మనసు నాదిరా. అలా జయరాజ్ అన్న ప్రకృతి గురించి చాలా తన్మన్మై పాడినటువంటి పాట, రాసినటువంటి పాట నాకు చాలా ఇష్టమైనది. గద్దరన్నతో కూడా తిరిగిరు కదా మీరు బాగా, అన్న దగ్గర ఏమేమి నేర్చుకున్నారు? గద్దరన్న కానూరు తాతగారిది జనగానం అప్పుడు వందే మాతరం గారి శ్రీనివాస్ స్టూడియోలో అందరం కలిసి రికార్డింగ్లో ఉన్నాం. దాంట్లో అరుణోదయ లెజెండ్స్ అందరు ఉన్నారు. మా భూమి సంజక, గద్దరన్న, రామారావు అన్న, సాయి చంద్, నాగన్న అందరు ఉన్నారు. అప్పుడు అందరిని కూర్చోబెట్టుకొని చాలా సేపు ముచ్చటించారు. వందే మాతరం శ్రీనివాస్ గారు పాడారు ఆ పాట అయిపోయిన తర్వాత వాళ్ళకి కళాకారులు అంటే ఎట్లుండాలి, అరుణోదయ కానీ, జననాటి మండలి కానీ, ఇంకా కళారంగ సంస్థలు ఎట్లుండాలి, ప్రజల కోసం ఎట్లా పనిచేయాలనే దాంట్లో చాలా చక్కగా చెప్పారు. అయితే ఉద్యమంలో ఎన్కౌంటర్లో అమరులైనటువంటి అమరవీరుల్ని జ్ఞాపకంగా అన్న పొద్దుతిరుగుడు పువ్వు పొద్దున ముద్దాడనే పాట పాడతాడు. ఆ పాట నాకు బాగా ఇష్టమైన పాటే. పాడండి అన్న.
పొద్దు తిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే తొలి పొద్దును ముద్దాడే అడవిలో వెన్నెలమ్మ కుల ముద్దాడే సిగురాకుల ముద్దాడే పొద్దు తిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే తొలి పొద్దును ముద్దాడే అడవిలో వెన్నెలమ్మ కుల ముద్దాడే సిగురాకుల ముద్దాడే హోలా హోలా హోలియా హోలా హోలియా హోలా 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 హోలియా హోలా హోలియా హోలా 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 హోలియా హోలా 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 హోలియా హోలా. చాలా బాగుంది గొద్దరన్న, చాలా బాగా, నాకు కూడా ఇష్టమైన పాట ఇది పొద్దుతిరుడు పువ్వు, చాలా ఇష్టపడతా. ఇంకా మీరు బాగా పాడిన పాటలు, ఇంకా వెలుగులోకి వచ్చిన పాటలు, మీకు నచ్చిన పాటలు పాడన్న. అడవులకు పోయినటువంటి కొడుకుల గురించి దుఃఖిస్తూ తల్లి వేడుకుంటది, అమ్మ నన్ను సాగనంపని. కొడుకు తల్లిని అడుగుతుంటాడు, ఎందుకంటే ఈ వ్యవస్థలో అనేక రకమైనటువంటి వ్యత్యాసాలు ఉన్నాయి. ఈ వ్యత్యాసాలన్నీ రూపమాపాలంటే నేను అడవులోకి పోతామ్మా, నన్ను అడవులోకి పంపించని అడుగుతాడు. ఆ పాట కూడా చాలా చక్కగా ఉంటుంది. పాడండి అన్న. అమ్మ నన్ను సాగనంపు, అమ్మ నన్ను సాగనంపు, అమరులతో వలునా, అమ్మ నన్ను సాగనంపు, అమ్మ నన్ను సాగనంపు, అమరులతో వలునా, అమ్మ నన్ను సాగనంపు. అప్పుడు ఆ తల్లి అంటది, వద్దురావో కొడుక రక్కసుల రాజ్యమురా, వద్దురావో కొడుక, వద్దురావో కొడుక రక్కసుల రాజ్యమురా, వద్దురావో కొడుక. ఎందుకంటుందంటే 92, 93 కన్నా ముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు అన్నీ కూడా తెలంగాణలో భయంకరమైనటువంటి వాతావరణం ఉంది. నేను కామ్రేడ్ పూలన్ అని ఇద్దరం కలిసి గోదావరికి అని ఒక మీటింగ్కి పోతాను. ఇద్దరం ఒకటే బస్సులో ఉన్నాం. తను మొత్తం మగోళ్ళ డ్రెస్ వేస్తుంది, ప్యాంట్ షర్ట్స్ వేస్తుంది. తను అనుమానం వచ్చి తన్ని మధ్యలోనే ఒక ప్లేస్లో పోలీసు వాళ్ళు దింపేస్తారు. తెల్లారితే చంద్రబాబు టూర్ గోదావరికి అని ఉంది, ఏమని దింపి ఎన్కౌంటర్ చేద్దామని తను చాలా చాకచక్యంగా వెంటనే చిట్టీలు రాసింది, పటాఫట్ బస్సులో ఉన్న వాళ్ళందరికీ ఇసిరిపాడేసింది. నేను అదే బస్సులో ఉన్నా, నేను తనతో ఉన్నానని నేను చెప్పలే, తను నాతో ఇంకొక అతను ఉన్నాడని తను చెప్పలే. నేను అక్కడ మళ్ళీ నేను పోవాల్సిన ప్లేస్కి పోయి నేను చెప్పాల్సిన వాళ్ళకి చెప్పి అప్పుడు అందరం కలిసి పోలీస్ స్టేషన్కి పోయి అడిగితే 10 పోలీస్ స్టేషన్లు తిప్పారు, ఎక్కడ మా దగ్గర లేదని చెప్పారు. అప్పటికే ఆమె చేయాల్సిన టార్చర్ అంతా చేశారు. ఎన్కౌంటర్ చేద్దామా చెయ్యొద్దా అనే మీమాంసలో ఉన్నారు. ఎన్కౌంటర్ చేస్తే రేపు తెల్లారి చంద్రబాబు పర్యటన ఉంది కాబట్టి ఎన్కౌంటర్ చేయొద్దు అని చెప్పేసి ఆగారు. చివరికి ఒక అడ్వకేట్ని పట్టుకొని, భిక్షమయ్య గారు అని చెప్పేసి గోదావరి కాని పార్టీ లీడరు, ఒక అడ్వకేట్ని పట్టుకొని ఆమె ఎక్కడ ఉన్నదో ఏందో తెలుసుకొని గోదావరి కాని నుంచి కరీంనగర్ తీసుకెళ్లారు. కరీంనగర్ నుంచి తెల్లారి పొద్దున్నే పట్టుకొని వచ్చాము మేము. అట్లాంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతం అదే. ఇప్పుడు మీరు సారథులు చేస్తున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మీకు ఇప్పుడు అమౌంట్ ఎట్లా, తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఎట్లుంది, ఇప్పుడు ఇందులో ఎట్లా ఉంది, అసలు కళాకారులు ఏమన్నా ఇబ్బంది పడుతున్నారు, మాకు రావట్లేదు అనేది కొంచెం నాకు అక్కడక్కడ వినిపించింది, అది నిజమేనా? ఇస్తున్నారా? ఫస్ట్ పాయింట్, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతకి ఒక 550 మంది కళాకారులకి వృత్తి కల్పిద్దామన్న ఉద్దేశంతో కేసీఆర్ గారు 24,514 రూపాయలతోని వేతనం ఇస్తూ సాంస్కృతిక సారథిని స్థాపించారు. అది రెగ్యులర్గా జీతం ఇచ్చులలో ఒక రోజు ఒక నెల అటు ఇటు వెనక ముందు అవుతుంది, కానీ పక్కా జీతం ఇస్తున్నారు. ఆ తర్వాతలకి మొన్న జరిగిన ఎలక్షన్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఏం లేదు. గత ప్రభుత్వంలో ఏ రకమైనటువంటి సంక్షేమ గీతాలు పాడుతూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలని ప్రజలకు చేరవేశామో అదే సంక్షేమ పథకాలని ఇప్పుడు కాంగ్రెస్ 6 ప్రభుత్వ పథకాలు ఉన్నాయి. ఆ 6 గ్యారంటీలను ప్రజల వద్దకు తీసుకెళ్లి పాడుతున్నాం. జీతం ప్రజెంట్కి అయితే ఇస్తూనే ఉంటున్నారు. మాకైతే మరి కాంగ్రెస్ వచ్చినాక కూడా ఎలాంటి ఇబ్బందులు ఏం లేవు, మంచిగానే ఉన్నాం. ఇస్తున్నారా? జీతం అంటే లేట్ అవుతుంది, 2 నెలలు 3 నెలలు పడటం లేదు. అది బడ్జెట్ వచ్చిన తర్వాత మళ్ళీ జీతాలు ఇస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇబ్బంది. మరి అప్పటిదాకా కొంతమంది దీని మీద బతికే వాళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళ పరిస్థితి? జెన్యూన్గా ఉండేటోళ్ళకి, దీన్నే ఆధారపడి ఉన్న వాళ్ళకి కొంత ఇబ్బంది అవుతుంది.
ఇది కాకోకుండా ఆల్టర్నేట్ వర్క్స్ చేసుకునే వాళ్ళకైతే ఇబ్బంది లేదు. అయితే ఏదేమైనా మా మంత్రి గారు హామీ ఇచ్చారు. మీకు ప్రతి నెల ఫస్ట్ తారీఖు జీతం ఇచ్చేలాగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అట్లనే పెరిగిన పీఆర్సీ ఇంకా కొన్ని సమస్యలతో కూడినటువంటి వినతి పత్రాలు మినిస్టర్ గారికి ఇచ్చాము. అది సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అది ప్రాసెస్లో ఉందని. కొత్త కళాకారులను తీసుకోవాలనేది ఒకటి అప్పుడు అన్నారు కదా, అది తీసుకునే ప్రాసెస్ నడుస్తుందా ఏమన్నా? అంటే ప్రస్తుతానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. యాక్చువల్గా తెలంగాణలో ఎక్కడ పోయినా ప్రతి ఊర్లో 10 మంది 20 మంది కళాకారులు ఉంటారు. 583 మంది అనేది ఒక చిన్న స్పేస్ మాత్రమే. అది అట్లాంటి ఇంకా 300-500 ఇచ్చినా కానీ భర్తీ కానటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇంకా కొత్త కళాకారులు తీసుకోవాలి అని కోరుకుంటున్నాను. ఈ తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు సారథిలో కొంతమంది చాలామంది మహిళలు కూడా ఇబ్బంది పడ్డ పరిస్థితులు ఉన్నాయనేది అక్కడక్కడ అనుకున్నారు ఆడపిల్లలు. అది ఏమన్నా ఎంతవరకు కరెక్ట్? అది ఒకవేళ నిజంగా అట్లాంటి సిచ్యువేషన్ ఉన్నదా? వ్యక్తిగతమైనటువంటి కష్టాలు అయితే ఏం లేవండి. సంస్థ పరంగా వ్యక్తులు పెట్టిన కష్టాలు అయితే ఏం లేవు. కొద్దిమంది ఇప్పుడు నేనున్నాను, మాది ఖమ్మం, నా సర్టిఫికేట్ ప్రకారం ఖమ్మం ఇచ్చారనుకోండి, నేను వచ్చి హైదరాబాద్లో ఉంటున్నా, నేను ఖమ్మం పోయి డ్యూటీ చేసుకోవటం ఇబ్బందిగా ఉన్నది. కాబట్టి అట్లాంటి ఇబ్బందులు అంటే సహాయకమైనటువంటి ఇబ్బందులు ఉంటున్నాయి, కానీ వ్యక్తిగత ఇబ్బందులు అయితే ఎవరికి లేవు. చిన్న చిన్న ఉన్నాయి. అది ఇప్పుడైతే పర్లేదు. ఈ ప్రభుత్వం వచ్చినా కూడా మంచిగా జీతాలు ఇస్తుంది, మంచిగానే చూస్తున్నారు, మంచిగానే ఉంది. అన్న, మీరు సాయి చందుతోని మీకు ఎక్కువ పరిచయం ఉంది అని అన్నారు. మీ ఇద్దరి అనుబంధం గురించి ఒకసారి చెప్పరా? సాయి చంద్కి నాకు వ్యక్తిగత అనుబంధంతో పాటు పార్టీ సంబంధం కూడా ఎక్కువ ఉండేది. సాయి హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇద్దరం ఒకటే నిర్మాణంలో పనిచేయటం, ఆ తర్వాతకి ఇద్దరం ఒకటేసారి బయటకు వచ్చి తెలంగాణ ఉద్యమంలో పనిచేయటం. సాయిది నాది అనేకమైనటువంటి మంచి జర్నీ ఉన్నది. అకాల మరణం వరకు కూడా చాలా సపోర్టుగా ఎన్నుదండగా ఉన్నాడు. సాయి నేను ఒకసారి భూపాలపల్లి ధూమ్దా ముగించుకొని వస్తాను, సాయే డ్రైవ్ చేస్తాడు. అంటే బాగా రోజుకు 2 ధూమ్ధాములు చేసేది. అట్లా నిద్రలేక ఒక రాంగ్ రూట్లో పోయి పెద్ద ప్రమాదాన్ని కూడా తప్పించిండు. అంటే ఆ రోజు రిస్క్ జరగాల్సింది, అట్లాంటి ఉన్నది. అయితే సాయి రాసిన పాటని నేను చాలా వేదికల మీద పాడేటోని, అది బాగా మంచి పేరు వచ్చింది. సాకలైలమ్మ దొడ్డి కొమరయ్య ముద్దు బిడ్డల కన్న తల్లివి, ముద్దు బిడ్డల కన్న తల్లివి, ముద్దు బిడ్డల కన్న తల్లివి. ఈ పూరు దారిలో అమరులైన వీరులెందరకు జన్మనిస్తివి, వీరులెందరకు జన్మనిస్తివి, వీరులెందరకు జన్మనిస్తివి. ఎందరెందరో కవుల కళాకారులను నువ్వు తీర్చిదిద్దినో తెలంగాణమా, 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 తెలంగాణవమ్మో, తెలంగాణవమ్మా. తరతరాల గణ చరిత కలిగిన తల్లి నీవమ్మా, అమ్మ వందనాలమ్మా, వందనాలమ్మా, అమ్మ వందనాలమ్మా. ఈ పాట ఉద్యమంలో అనేక వేదికల మీద పాడేయటండి. ఇది సాయి చందు రాసిన పాట. చాలా బాగా, చాలా పాటలు చాలా రాశాడు. బాగా మీరు కూడా చాలా బాగా పాడుతున్నారన్న ఈ పాటలు. అట్లనే సాయిది ఇంకా అంటే సందేశాత్మకమైన గీతం నానా నానా అనే పాట కూడా రాశాడు. అది కూడా చాలా పాడేది. నానా 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 నీ మనసు ఎంత మంచిదో నానా, నానా 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నానా. ఓ నానా 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 నీ మనసు ఎంత మంచిదో నానా, నానా 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నానా. మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట, ఈ భూమి మీద పడ్డ ఎల్లప్పుడు బాధలన్నీ మర్చిపోయినావట. ముద్దు పెట్టుకొని గుండె కద్దుకున్నావు, ముద్దు పెట్టుకొని గుండె కద్దుకున్నావు, బారసాల చేసిగా ఊరంగా చూసుకున్నావు. నానా 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 నీ మనసు ఎంత మంచిదో నానా, నానా 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నానా.
ఓ ఏలు పట్టుకొని నరక నేర్పినో ఎదల మీద ఎత్తుకొని మురిసిపోయినో మంచి చెడ్డలన్నీ మాకు నువ్వు చెప్పినావు మేము ఎదుగుతుంటే నువ్వు పొంగిపోతావు బుద్ధులెన్నె చెప్పినావు బుజ్జిగించుతావు బుద్ధులెన్నో చెప్పుతావు బుజ్జిగించుతావు మా తప్పులన్నీ నవ్వుతోనే మన్నించుతావు నానా 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 నీ మనసు ఎంత మంచిదో నానా 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నానా నీ ప్రేమ ఎంత గొప్పదో నానా. నిజంగా కూడా ఇది గుండెని పిండేస్తుందన్న మీరు పాడుతుంటే రియల్గా. అంటే ఈ పాట ఎంత బాగుంటది, చాలా మంది గుండెల్ని దోచుకున్న పాట ఇది, చాలా మంది నాన్నలకు అంకితమైన పాట ఇది. రీసెంట్ గా మొన్న వాళ్ళ బాబుతో పాడిపించారు అనుకుంటా పాట. అసలు కన్నీళ్ళు వచ్చినాయి. అంటే వాళ్ళ నాన్న రాసిన పాట, అందరి నాన్నలకు అంకితమైన పాట, వాళ్ళ కొడుకు కూడా సాయికి అంకితం చేస్తూ పాడిన పాట. చాలా గొప్పగా ఉంది. మీరు కూడా చాలా బాగా పాడారు. నిజంగా నాకు చాలా కన్నీళ్ళు కూడా వచ్చినట్టు, అసలు కళ్ళల్లో వస్తున్నాయి నీళ్ళు, అంత బాగా పాడారు మీరు. ఇంకా చివరికి మీరు ఈ సమాజానికి, అంటే మీరు ఒక కళాకారుడిగా ఉన్నారు కాబట్టి చాలా మంది కళాకారులకు మీ కళారూపాలతోనే జీవనం చూపిస్తున్నారు. మీరు ఈ సమాజానికి మీరిచ్చే సందేశం ఏంటి? యువతకు కానీ యువకులకు కానీ, మనం ఎక్కడున్నా, కళాకారులకు కూడా, మనం ఎక్కడున్నా వాల్యూలతో, మనం ఎక్కడున్నా విలువలతో బతకాలి. ఉదాహరణకి నేను సమాజాన్ని, మనిషిని అనేక రుగ్మతలకు దగ్గర చేసేటువంటి ప్రభావం ఉన్న రంగాలలో 3 రంగాలలో పనిచేశాను. సినిమా రంగం పనిచేసిన, పత్రికా రంగం పనిచేసిన, కళారంగం పనిచేసిన. కానీ ఈ 3 రంగాలలో పనిచేసినా కానీ ఏ ఒక్క అవలక్షణానికి కూడా నేను గురి కాలేదు. ఇప్పటికీ పీడిఎస్యు, అరుణోదయ, జయరాజన్న లాంటి అత్యున్నతమైన వ్యక్తులు ఏ విలువలనైతే నేర్పారో అదే విలువలతో నేను జీవనం చేస్తున్నా. అలాంటి జీవనం వైపే మనందరం ఉండాలి. సమాజంలోనే జరుగుతున్నటువంటి అనేక రకమాల రుగ్మత్వలపై మనం ముందుండి పోరాడాలి. చివరిగా ఇన్ని పాటలు పాడిరు, ఇంత మంచి మంచి పాటలతోనే మాకు వినిపించారు. చివరిగా ఒక మంచి పాట మీ నోట వినాలనుంది, ఒక పల్లవి చరణం. ఆకాశంలో సగం మనం, ప్రపంచంలో సగం మనం, తారల్లో సగం మనం అనేటటువంటి స్త్రీ శక్తి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రతి విజయం వెనుక ఒక మహిళ ఉంటుంది. అందుకే ఒక కవి అంటాడు, ఎక్కడమ్మా నువ్వు లేనిది, ఏమిటి నువ్వు చెయ్యలేనిది, ఎక్కడమ్మా నువ్వు లేనిది, ఏమిటి నువ్వు చెయ్యలేనిది, ఏమిటి నువ్వు చెయ్యలేనిది, ఏమిటి నువ్వు చెయ్యలేనిది. నాట్లను చేసావు, కలుపులు తీసావు, నాట్లను వేసావు, కలుపులు తీసావు, కోతలు కోసావు, కుప్పలు నురిపావు, కోతలు కోసావు, కుప్పలు నురిపావు. వ్యవసాయానికి నువ్వు లేకపోతే, వ్యవసాయానికి నువ్వు లేకపోతే రేపటి మనుగడ లేదమ్మా, రేపటి మనుగడ లేదమ్మా, రేపటి మనుగడ లేదమ్మా. ఇవాళ గ్రామీణ ప్రాంతాలలో చూసుకుంటే వ్యవసాయం పనిలో మహిళ పోయి పని చేయకుంటే ఆ వ్యవసాయం ముందుకే పోదు. అలాంటి వ్యత్యాసాలని మన గద్దరన్న కూడా చక్కగా రాశారు. నిండు ఆ మాస రోజు ఓలచ్చగుమ్మడి, ఆడపిల్ల పుడితే మొగుడు ముద్దాలే అత్త పట్టుకోలే చూడలేదని ఒక మంచి గీతం రాశారు. అది నిండు అమాసనాడు ఓలచ్చగుమ్మడి, ఆడబిడ్డ పుట్టినాదో ఓలచ్చగుమ్మడి, నిండు అమాసనాడు ఓలచ్చగుమ్మడి, ఆడబిడ్డ పుట్టినాదో ఓలచ్చగుమ్మడి, మొగుడు ముద్దడరాలే ఓలచ్చగుమ్మడి, అత్త తొంగి చూడరాలే ఓలచ్చగుమ్మడి, మొగుడు ముద్దడరాలే ఓలచ్చగుమ్మడి, అత్త తొంగి చూడరాలే ఓలచ్చగుమ్మడి, బట్టల
బట్టలల్లా చుట్టుకొని ఓ లచ్చ గుమ్మడి బాయిలో పడేయబోతే ఓ లచ్చ గుమ్మడి బట్టలల్లా చుట్టుకొని ఓ లచ్చ గుమ్మడి బాయిలో పడేయబోతే ఓ లచ్చ గుమ్మడి గంగమ్మ కొంగు జాపి ఓ లచ్చ గుమ్మడి చెల్లిదానమియ మందో ఓ లచ్చ గుమ్మడి గంగమ్మ కొంగు జాపి ఓ లచ్చ గుమ్మడి చెల్లిదానమియ మందో ఓ లచ్చ గుమ్మడి. అలాంటి పాట సమాజాన్ని చాలా ప్రభావితం చేసింది. ఎంత చక్కని పాట వినిపించినవన్న. నిజం చెప్పాలంటే ఆడపిల్లలు అప్పుడు మాత్రం ఆడపిల్ల కడుపులు ఉండగానే మాయం చేసే పరిస్థితులు అన్నమాట. అబార్షన్ చేయించడం, పుట్టగానే ఎవరికన్నా ఇచ్చేయడం, లేకపోతే ఎట్లా చంపేయాలని చెట్లల్లో పొదలల్లో అట్లా చేసిరు. కానీ ఇప్పుడు మాత్రం ఆడపిల్ల పుడుతుంది అంటే ఒక మహాలక్ష్మి పుడుతుంది అనేదే భావిస్తున్నారు ప్రతి ఒక్కరు. ఈ మార్పు వచ్చినందుకు చాలా సంతోషంగా కూడా ఉంది. దానికంటే ముందు మీరు ఎక్కడమ్మా నువ్వు లేనిది ఎంత మంచి పాట అంటే, నిజంగా ఆడవాళ్ళు లేనిది ఎక్కడ లేదు. నాట్లల్లో, కోతలల్లో కావచ్చు, కలుపులలో కావచ్చు, ప్రతి రంగంలో ఆడపిల్ల లేనిది లేదు. ఏ కంపెనీ అయినా కావచ్చు, ఏ జాబ్ అయినా కావచ్చు, తను చదువుకొని ఆడపిల్లల్ని కూడా బాగా చదివిస్తున్నారు. మంచి మంచి రంగంలో వాళ్ళకు ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులు కానీ, అంటే అబ్బాయిలతో పాటు సరిగ్గా అమ్మాయిల్ని కూడా మంచి రంగానికి, మంచి మంచి రంగంలో వాళ్ళ టాలెంట్ని గుర్తించి వాళ్ళ ఒక స్థాయికి తీసుకొచ్చిన తల్లిదండ్రులు కూడా మార్పు చాలా వరకు. చిన్నప్పుడైతే నా చిన్నప్పుడే కాదు, ఇంకా అంతకుముందు కూడా నా చిన్నప్పుడు కూడా చదువు విషయానికి వచ్చినప్పుడు మగవాళ్ళే చదువుకోవాలి, అబ్బాయిలు చదువుకోవాలి, ఆడపిల్లలకు పెళ్లి చేసి పంపిస్తే అత్తగారింటికాడ ఉంటుంది, ఈమెకు చదివేందుకు అనే పరిస్థితుల్లో కంచి మేము వచ్చినాం, మేము చూసినాం కూడా అవి. కానీ అక్కడి నుంచి ఇప్పటి వరకు చాలా మార్పు చెందింది అనుకోవచ్చు ఆడపిల్లల విషయంలో. మెయిన్గా ఆడపిల్లల, అబ్బాయిల విషయాన్ని పక్కన పెడితే అమ్మాయిల విషయంలో మంచి చదువు చదివించాలి, మంచి భవిష్యత్తు ఇవ్వాలి, మంచి రంగంలో వీళ్ళు ఏ రంగంలో బాగుంటారో ప్రోత్సహించాలనేది ఆ మార్పుకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా అట్లనే ప్రోత్సహించాలి. చాలా చక్కని పాటలు, అంటే 2 పాటలు చాలా మంచి పాటలు మాకు వినిపించినందుకు ధన్యవాదాలు అన్న. మీ అమూల్యమైన టైంను మాకు కేటాయించి మా స్టూడియోకి వచ్చి మీ సందేశం ఇచ్చినందుకు మరొక్కసారి నీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది అండి ఈ వారం అన్నతో మాట ముచ్చట. నెక్స్ట్ వారం నెక్స్ట్ గెస్ట్తో మీ ముందుకు వస్తా.